Very good morning to all of you. Actually, today very bad day to me. సో ఈరోజు మార్నింగ్ లేవగానే పిల్లలు అడిగిన క్వశ్చన్కి ఆల్మోస్ట్ 10 to 15 minutes నేను సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఎందుకంటే బేసిక్గా మా ఇంటి ఎదురుగా ఆల్మోస్ట్ అంటే ఒక 20 to 25 years ఓల్డ్ ట్రీస్ అనమాట. వెరీ ఓల్డ్ ట్రీస్, చాలా బిగ్గెస్ట్ ట్రీస్ అనమాట. సో వాటిని సడన్గా ఎవరు రిమూవ్ చేసేది రిమూవ్ చేయడం జరిగిందనమాట. సో పిల్లలు అడిగారు అనమాట, ఎందుకు డాడీ రిమూవ్ చేశారా చెట్లు అంటే ఇంకా నో ఆన్సర్ అనమాట. సో అది కండిషన్. సో అసలు మనం ఏం చేస్తున్నాం, అసలు మనం ఎడ్యుకేటెడా, అసలు నథింగ్ బట్ ఎడ్యుకేటెడ్ ఇల్లిటరేట్స్ అనమాట, నథింగ్. సో ఆ జరిగిన దానివల్ల ఆల్మోస్ట్ వీఆర్ ఫేసింగ్ ది మ్యూజిక్ రైట్ నౌ. సో ఏమవుతుంది, మాకు ఆల్మోస్ట్ సౌండ్ విపరీతంగా పెరిగిపోయింది ఆ ప్లాంట్ సడన్గా రిమూవ్ చేయడం వల్ల. డస్ట్ పొల్యూషన్ విపరీతంగా పెరిగింది. అట్ ది సేమ్ టైం అంటే ఎవ్రీ డే ఏంటంటే మేము బాల్కనీలోకి వెళ్ళి డే స్టార్ట్స్ విత్ సీయింగ్ దట్ బ్యూటిఫుల్ ప్లాంట్స్ అనమాట. ఫ్లవర్స్ కానీ అవి చూసుకుంటూ ఆ డే స్టార్ట్ అయ్యేది అనమాట. ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ మాకు ఆ బ్యూటిఫుల్ డే స్టార్టింగ్ అనేది పోయినట్టు ఆల్మోస్ట్. సో దిస్ ఈజ్ ద కండిషన్ అనమాట. సో అందువల్ల ఏంటంటే మనం ఏదైనా మనకు అందుబాటులో ఉన్నంత వరకు వాటి విలువ తెలియదు, పోయినప్పుడే వాటి విలువ తెలుస్తుంది అనమాట. సో అందువల్ల ఈ సిచ్యువేషన్ మా ఫ్యామిలీకి ఈరోజు జరిగింది, రేపు మీ ఫ్యామిలీకి జరగవచ్చు. సో అందువల్ల ఏంటంటే మీ చుట్టుపక్కల ఉండే ప్లాంట్స్ కానీ, ఇంటి దగ్గర ప్లాంట్స్ కానీ ఒకసారి మీరు రిమూవ్ చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి. సో అది రిమూవ్ చేసిన తర్వాత దాని రిపర్కషన్స్ ఎలా ఉంటాయి, దాని ఇష్యూస్ ఎలా ఉంటాయని ఒక్కసారి ఆలోచించి ఓకే యాక్టివిటీ చేస్తే బెటర్. అట్ ది సేమ్ టైం ఏంటంటే మీ చుట్టుపక్కల ఏమైనా ప్లాంట్స్ రిమూవ్ చేసినప్పుడు అన్నెసరీగా అంటే సమ్ ఇష్యూస్ వలన రిమూవ్ చేయొచ్చు. బట్ వన్ థింగ్ ఏంటంటే అన్నెసరీగా రిమూవ్ చేసినప్పుడు క్వశ్చన్ చేయండి, ఎందుకు రిమూవ్ చేస్తున్నారు, ఎందుకు అనేది. ఓకే, సో దట్ ఈస్ ద టుడే ఇష్యూ. సో సేవ్ ప్లాంట్స్, సేవ్ ట్రీస్. ఓకే, సో ఆల్మోస్ట్ జస్ట్ ఒక 3 బిగ్గెస్ట్ ప్లాంట్స్ వలన తీయడం వల్ల నేను ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అనమాట. జస్ట్ ఇమీడియట్గా నెక్స్ట్ డే ఆన్వర్డ్స్ అనమాట విపరీతంగా డస్ట్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ ఆల్మోస్ట్ ఫేస్ చేస్తుంది అనమాట. సో ప్లెజెంట్ డే పోయింది. సో ఇలా అనమాట. సో ఆ సిచ్యువేషన్ మీకు ఎప్పుడు రాకూడదు. సో బీ కేర్ఫుల్. ఓకే, సేవ్ ట్రీస్, ప్లాంట్ ట్రీస్. థ్యాంక్ యూ. నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏమైనా మంచి సోషల్ ఇష్యూస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.